హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా షో అయితే సండే ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా సండే ఆర్ ఫన్ డే అని చెప్పేసి మన నాగార్జున సార్ అయితే స్టార్ట్ చేశారు ఎపిసోడ్. ఇంకా ఇందులో మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అయితే నాగార్జున సార్ గుర్తించినట్టుండ్రు. ఇంకా వాళ్ళకి చెప్పారు అనమాట, ఈ సీజన్లో రెమ్యూనరేషన్ అనేది లేదు, ప్రైజ్ మనీ అనేది లేదు. మీరు గేమ్ ఆడిన దాన్ని బట్టే ప్రైజ్ మనీ రోజుకింత మీరు మీ ఆటని బట్టే ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. వాళ్ళు షాక్ అయ్యారు. అయితే ఫస్ట్ నేను అందరు వచ్చిన తర్వాత నేను మీకు ఇచ్చిన ప్రైజ్ మనీ అయితే 5 lakhs. బట్ అందులో కొంచెం లోపాలు ఉన్నాయి. మీరు ఇంగ్లీష్ మాట్లాడడం కానీ, హిందీలో సాంగ్స్ పాడడం కానీ ఇదే జరుగుతుంది. కాబట్టి దానికి గాను బిగ్ బాస్ ఎంత కట్ చేసి మీకు ఎంత ఇచ్చారు అనేది చూపించండి అని చెప్పేసి అంటే బిగ్ బాస్ రెమ్యూనరేషన్ అయితే చూపించిందనమాట. మన ప్రైజ్ మనీ అయితే చూపించారు 3 lakhs. ఇంకా హౌస్ మేట్స్ అయితే షాక్ అయిపోయినారు. ఓకే, ఇప్పటి నుంచి అయితే ఇంకా లాంగ్వేజ్ చేంజ్ చేస్తాం, ఇంకా తెలుగులోనే మాట్లాడతాం, హిందీ ఇంగ్లీష్ యూజ్ చేయము అని చెప్పేసి. ఇది చేయడం కూడా కరెక్టే. ఎందుకంటే నార్మల్ పీపుల్, మనం నార్మల్ జనాలు చూస్తున్న వాళ్ళకు మరీ ఓవర్ ఇంగ్లీష్ మాట్లాడిస్తారు, వాళ్ళది అర్థం కావట్లేదు. నిన్న చెప్పిన అడల్ట్ అంటే ఏంటిదో అదేంటో అని చెప్పేసి ఇలా చేయడం వల్ల వీళ్ళు లాంగ్వేజ్ అనేది చేంజ్ అవుతారు అనేది నా ఉద్దేశం. మంచి పాయింటే అది. మా ప్రైజ్ మనీ అనేది తగ్గిందా తగ్గలేదా అనేది తర్వాత విషయం. వాళ్ళకి కొంచెం భయం అనేది పెడతామని చెప్పేసి అట్లా బిగ్ బాస్ అండ్ నాగార్జున గారు అట్లా చేసి ఉండొచ్చు అని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మీరు గేమ్ ఆడినా ఆడకపోయినా లాస్ట్ 50 lakhs కాదు, మీరు మంచిగా ఆడితే ఇంకా అంతకు మించి కూడా అమౌంట్ పెరగచ్చు అని చెప్పేసి అయితే చెప్పారు. ఆ ఒక ఆశతో కూడా వీళ్ళు తెలుగులో ఎక్కువగా మాట్లాడడానికి, తెలుగుకి ప్రిఫరెన్స్ ఎక్కియడానికి అయితే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి అయితే అట్లా చేసి ఉండొచ్చు. సండే కాబట్టి కొంచెం ఆటలు పాటలు అట్లా ఉండాలి అని చెప్పేసి అయితే ఒక రౌండ్ అయితే స్టార్ట్ చేశారు. గర్ల్స్ ఒక సైడ్, బాయ్స్ ఒక సైడ్ అని చెప్పేసి కూర్చోబెట్టేసి సినిమా హీరో పేరు చెప్తాను, కంటిన్యూస్గా హీరో మూవీస్ నేమ్స్ కంటిన్యూగా చెప్పాలి. ఎవరైతే చెప్పకుండా ఆగిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు అని చెప్పేసి అయితే గేమ్ అయితే ఒకటి స్టార్ట్ చేశారనమాట. ఇంట్లో బాయ్సే ఎక్కువగా మూవీస్ నేమ్స్ చెప్పుకుంటూ విన్ అయితే అయిండు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత నామినేషన్లో నుంచి ఒకరిని సేవ్ చేయాలి. ఒక గేమ్ అయిపోయింది కాబట్టి ఈ గేమ్ తర్వాత నామినేషన్ నుంచి ఒకరిని సేవ్ చేయాలి అనే ఉద్దేశంతో అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఒక శంఖం లాంటిది అయితే దాన్ని తెప్పించి అది ఒక్కొక్కరుగా 5 members మన నామినేషన్లో అయితే ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరుగా ఊదండి. అది సౌండ్ వచ్చిన వాళ్ళు సేఫ్ అయినట్టు, సౌండ్ రాని వాళ్ళు నామినేషన్లో ఉన్నట్టు అని చెప్పారు. దాంట్లో ఫస్ట్ అయితే మన భాషా గారు అయితే విన్ అయ్యారు. అది పెట్టగానే ఆయనే సౌండ్ చేస్తారు ఆటోమేటిక్గా. నీ సౌండ్ కాదు, బిగ్ బాస్ వేయాలి అని చెప్పేసి అనగానే వెంటనే బిగ్ బాస్ సౌండ్ వేస్తారు. మన భాషా గారు అయితే విన్ అయిపోయారు. అందరు ఖుషి, ఫుల్ ఖుషి అనమాట. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకో గేమ్ అయితే ఆడిపించారు. ఒక భాష అయితే మన సేఫ్ అయిపోయిన తర్వాత అందులోనూ అంతే, అమ్మాయిలు అబ్బాయిలు ఒక పేరుగా వచ్చేసి అయితే మన నాగార్జున సార్ చెప్తారనమాట. హెడ్ అంటే హెడ్ పట్టుకోవాలి, టాయ్ మీ అని చెప్పేసి అయితే గేమ్ అయితే ఆడిపించారు. ముందు వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఐటెం అయితే పెట్టారు. అది చెప్పినప్పుడు కంటిన్యూగా స్పీడ్గా మనం చేసుకుంటూ దాన్ని తీసుకోవాలి. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు విన్ అవుతారు అని చెప్పేసి అయితే గేమ్ ఆడిపించారు. ఆ గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నామినేషన్లోకి అయితే వెళ్ళిపోయినాం. నామినేషన్లో ఈసారి బాటిల్ లాంటివి తీసుకొచ్చారనమాట. ఆ బాటిల్ ఓపెన్ చేస్తే అందులో గ్రీన్ కలర్ ఉంటే సేఫ్, ఆరెంజ్ ఉంటే నాట్ సేఫ్ అని చెప్పేసి అయితే చెప్పారు. అందులో పృథ్వీ అయితే సేఫ్ అయిపోతారు. ఇంకా నెక్స్ట్ ఈసారి ఏంటి, మనకు యానిమల్ కార్డ్స్ అని చెప్పేసి అయితే ఒక టాస్క్ ఆడించారు. ఒక్కొక్క యానిమల్ తీసుకొచ్చేసి పెట్టారు. ఆ ఒక్కొక్క యానిమల్ ట్యాగ్ వేసుకుంటూ వాళ్ళు ఎందుకు ఆ యానిమల్ అని చెప్పేసి అయితే రీజన్స్ చెప్పాలి అని చెప్పేసి అయితే గేమ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ మన నబీల్ వచ్చేసాడు అనమాట. నబీల్ వచ్చి యష్మికి అయితే కార్డ్ వేశారు. స్వార్థం అనే ట్యాగ్ అయితే వేసిండు. నెక్స్ట్ ప్రేరణ వచ్చింది. ఇంకా సీత ఎందుకు అంటే నబీల్ అదే గేమ్ పరంగా స్వార్థంగా ఆడుతుంది, బిహేవ్ చేస్తుంది అట్లా అని చెప్పేసి. మన నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి సీతకైతే వేసింది. నమ్మడానికి వీలు లేదు అని చెప్పేసి ఒక ట్యాగ్ని అయితే వేసిందనమాట. ఆమె ఎప్పుడు మనం నార్మల్గా మాట్లాడినా ఏది జోక్గా తీసుకుంటుందో ఏది సీరియస్గా తీసుకుంటుందో తెలియట్లేదు అని చెప్పేసి అయితే నమ్మడానికి వీలు లేదు సీతని అని చెప్పేసి ప్రేరణ అయితే ట్యాగ్ వేసింది. మన నిఖిల్ వచ్చి భాష అన్నని దోమ ట్యాగ్ వేసినమాట. చిరాకు దాని కింద ఉన్నది. ఆయన కామెడీ చిరాకు తెప్పించేస్తుంది. ఇంకా ఎంత సీరియస్లో ఉన్నా ఆయన అలా కామెడీ చేసేస్తున్నాడు. చిరాకు అంటే కామెడీగా నవ్వుకుంటానే, పాజిటివ్గానే చెప్పాడు, ఏం నెగిటివ్గా ఏం చెప్పలేదు.
అన్న జోకులు ఇంకా టూ మచ్ అయిపోతున్నాయి అని చెప్పేసి అయితే చిరాకు పుట్టేసేస్తున్నాయి డైలీ వినుకుంటూ అని చెప్పేసి అయితే చెప్పిండు. ఇంకా నెక్స్ట్ యష్మి వచ్చింది, మన బేబక్కకి అయితే వేసింది బ్లైండ్ ఫాలో అని చెప్పేసి అయితే గొర్రె ట్యాగ్ అయితే వేసింది అనమాట. బ్లైండ్గా నిఖిల్ని ఫాలో అవుతున్నది అని చెప్పేసి అయితే యష్మి బేబక్కకి అయితే ట్యాగ్ ఇచ్చిందనమాట. అండ్ అక్క కూడా చెప్పింది, నేను ఫస్ట్ 2 డేస్లో ఆయన చూసి నచ్చి ఆయన బాగుండడం అంటే అట్లా కాదు, ఆయన క్వాలిటీస్ బాగున్నాయి, చీఫ్ కదా అని చెప్పేసి ఆయన ఫాలో అయ్యాను. బట్ ఆయన తర్వాత చేంజ్ అయిపోవడంతో నాలాగా నేనే ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే చెప్పింది, ఒప్పుకుంది కూడా బేబక్క. బట్ ప్రజెంట్ అయితే నేను నాలాగే ఉన్నాను, నాలాగే ఆడుకుంటున్నాను అని చెప్పేసి అయితే చెప్పింది. అండ్ నెక్స్ట్ ఆదిత్య ఓం గారు అయితే వచ్చేసి భాషా గారిని సేమ్ అందరూ కూడా ఆయన కామెడీ మీద, ఆయన చీమ దోమల ఏమంటారు కామెడీ మీద అయితే ట్యాగ్ చేశారు. మ్యాక్సిమం అందరు కూడా చిరాకు దోమనే ఆయనకి ట్యాగ్ వేసారు అనమాట. వచ్చి నుంచి ఒక 200-300 జోకులు అయితే చెప్పుండొచ్చు అని చెప్పేసి అయితే చిరాకు దోమ కార్డ్ అయితే మన ఆదిత్య గారు భాష అన్నకైతే వేసిండ్రు. ఇంకా నెక్స్ట్ నైనిక వచ్చేసి మణికంఠ గారికి అయితే వేసింది తేలు. వీళ్ళది ఏంటి డిస్కషన్ అంటే ఫస్ట్ చీఫ్లు సెలెక్షన్ చేసుకునే థీమ్ ఉండే కదా మధ్యలో గేమ్స్ ఆడక ముందు, అప్పుడు తన దగ్గరికి వెళ్ళి అడిగాడంట. తర్వాతకి మళ్ళీ నిఖిల్ దగ్గరికి వెళ్ళేసరికంటే ఆమెకు అంత నచ్చలేదనమాట. నిఖిల్ది ఈ విషయం విన్న తర్వాత కొంచెం మణికంఠ మీద ఒపీనియన్ చేంజ్ అయిందేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. అంటే ఆయన సేవ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళలేదు అట్లా అనిపించింది అనమాట. అంటే ఆయన అసలు ఎవరు సెలెక్ట్ చేసుకోకపోతే నేనే లేచి సెలెక్ట్ చేసుకున్నా కదా, ఆయన ఇట్లెందుకు బిహేవ్ చేసిండు, ఆయనకి దగ్గరికి కూడా వెళ్ళిండా అనే ఫీలింగ్లో ఉన్నట్టు అనిపించింది. ఆయన సేవ్ అయ్యి లోపలికి వచ్చిన తర్వాత బేబక్క బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన వస్తే కూడా అంత రెస్పాన్స్ ఇచ్చినట్టుగా అనిపించలేదు. అందరి దగ్గరికి వెళ్ళారు కానీ బట్ ఈయన రాలేదు అనిపించింది. నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి బేబక్కకైతే కార్డు ఇచ్చిండు. డాంకీ అంటే తెలివి తక్కువగా గేమ్స్ ఆడడంలోనూ అండ్ తనను తాను ఎవరన్నా ఏమన్నా అంటే డిఫెండ్ చేసుకునే విధానంలోనూ తెలివి తక్కువగా ఉంది, తెలివి యూజ్ చేసి మాట్లాడాలి, తెలివి ఉండాలి అని చెప్పేసి అయితే అన్నాడు. నెక్స్ట్ సోనియా అయితే ఇక ఆబ్వియస్లీ ఇక విష్ణుకే వేస్తుంది, విష్ణు వచ్చేసి సోనియాకి వేస్తుంది, అది తెలిసిన విషయమే. ఇంకా సోనియా వచ్చేసి అయితే విష్ణుకి వేసింది. కన్నింగ్ అని చెప్పేసి వేసింది, ఆమె మాట్లాడడము ప్రొవోక్ చేసినట్టు మాట్లాడడము అండ్ పర్సనల్ విషయాలు కొంచెం ఎక్కువగా మాట్లాడింది అనే విషయం పైన సోనియా అయితే కార్డ్ వేసింది కన్నింగ్ అని. అండ్ అభయ్ నెక్స్ట్ యష్మికి ఎందుకు వీళ్ళు లేపుతున్నారో వాళ్ళ టీం మెంబర్స్ అర్థం కావట్లేదు. ఆమె మొత్తం పాజిటివ్గా తీసుకుంటుంది, ఆమె పాజిటివ్గా తీసుకోవడము మరి వీళ్ళు చెప్పడము ఆమెను ఇంకింత బ్యాడ్ చేయడానికైతే ఎక్కువ ఛాన్సెస్ ఉంటున్నాయి. అదే అనిపించింది నాకైతే. వీళ్ళందరూ మంచి గేమరు, గేమ్ ఆడడంలో ఎంతటికైనా వెళ్ళిపోతుంది, స్వార్థంలో అయినా సరే. కానీ ఆ పిల్లని వీళ్ళు మెచ్చుకున్నాడేమో, నాగార్జున సార్ మెచ్చుకున్నాడేమో కానీ ఏమనకపోవడమేమో కానీ ఈ పిల్లకు మంచి ఛాన్స్ ఇచ్చినట్టు అయిపోతుంది. ఇంకా ఎక్స్ట్రాలు అయిపోతే తప్ప తక్కువైతే కాదు, ఇంకా నెగిటివ్ అయిపోతుంది నెక్స్ట్ రేపటి నుంచి అయితే నాకు తెలిసి. ఇంకా నెక్స్ట్ సీత వచ్చేసి ప్రేరణకైతే వేసింది. ఇంకా సేమ్ ప్రేరణ సీతకి వేసినట్టు సీత ప్రేరణకి వేసింది. ఇక బ్లైండ్ ఫాలో అవుతుంది అని చెప్పేసి అయితే ప్రేరణ ఎవరిని యష్మిని బ్లైండ్గా నిఖిల్ని బ్లైండ్గా ఫాలో అవుతుంది అని చెప్పేసి అయితే సీత ట్యాగ్ ఇచ్చింది. అండ్ భాష అన్న యష్మికి కన్నింగ్ అని అయితే ఇచ్చిండు. నెక్స్ట్ విష్ణు సోనియా అని ఇక తెలిసిందే. ముసలి కన్నీరు ఆమె చెప్పింది అయితే ముసలి కన్నీరు, ఈమె ఏడ్చినంత మాత్రాన అందరినీ తీసుకుంది, నేను ఏడవనంత మాత్రం నాకు బాధ లేదా అన్నట్టుగా అయితే చెప్పింది. అండ్ మణికంఠ గారు భాష గారికి ఎందుకంటే చిరాకు ఇదే సేమ్, కాకపోతే ఈయన దాంట్లో దోమ కార్డ్ వేసిండు అనమాట. ఎందుకంటే ఈయన కొంచెం లోలో ఉన్నప్పుడు ఫీలింగ్లో ఉన్నప్పుడు వచ్చి జోక్ వేస్తే ఈయన ఈ టైంలో ఇది అవసరమా అనే ఫీలింగ్లో ఉన్నాను అని చెప్పేసి అయితే కార్డ్ వేసిండు. నెక్స్ట్ బేబక్ అయితే సోనియాకి దోమ చిరాకు పుట్టిస్తుంది అనే ఫీలింగ్తో అయితే వేసింది. ఇంకా ఎలిమినేషన్ రౌండ్లో వచ్చేసింది. నేను ఇది ముందు చెప్పలేను. ఇంకా బాటిల్ గేమ్ అయిపోయిన తర్వాత, బాటిల్లో సేఫ్ అయిపోయిన తర్వాత, మన పృథ్వీ సేఫ్ అయిన తర్వాత నెక్స్ట్ గేమ్ తర్వాత ఒక నెక్లెస్లు డైమండ్ నెక్లెస్ బాక్స్ టైప్లో తీసుకొచ్చారు. అది ముగ్గురికి ఇచ్చారన్నమాట. దాంట్లో రెడ్ నెక్లెస్ గ్రీన్ నెక్లెస్ అయితే ఉన్నాయన్నమాట. అందులో రెడ్ నెక్లెస్ వచ్చిన వాళ్ళు అన్సేఫ్, గ్రీన్ నెక్లెస్ వచ్చిన వాళ్ళు సేఫ్ అని చెప్పేసి ఆ గేమ్లో అయితే మన విష్ణుకి అయితే గ్రీన్ నెక్లెస్ వచ్చి ఆమె సేఫ్ అయితే అయిపోయింది. ఇది జరిగిన తర్వాత యానిమల్ కార్డ్ గేమ్ అయితే జరిగింది. ఇది అయిపోయిన తర్వాత ఎలిమినేషన్లో ఇద్దరు యాక్షన్ రూమ్లోకి వెళ్ళిపోయారు మనకంట బేబక్క. అక్కడ 2 డ్రమ్స్ అయితే పెట్టి వాటిని ఇద్దరు కొడతా ఉంటే పైన పేపర్ అయితే చినిపోయి లోపల ఒక
పేపర్ అయితే ఉంది ఫోల్డ్ చేసింది. అది ఇద్దరు ఓపెన్ చేసి చూపించండి, ఎవరు ఎలిమినేషన్ కాదు నేను చెప్తాను అంటే మన ఇద్దరు ఓపెన్ చేసిన తర్వాత ఇంకా బేబక్కకి అయితే ఎవిక్టెడ్ అని వచ్చేసింది. ఇంకా బేబక్క అయితే ఎలిమినేటెడ్ అయిపోయింది. వాళ్ళకైతే ఇంకా బయటకు వచ్చి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేంత టైం లేదు. అటు నుంచి అట్టే బేబక్క వెళ్ళిపోయింది. ఇంకా మన నాగార్జున సార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేది అని చెప్పేసి అయితే మన నాగార్జున సార్తో అయితే చెప్పింది. లోపలికి అయితే మన మణికంఠ ఎంట్రీ ఇవ్వగానే అందరూ ఆల్మోస్ట్ అందరి దగ్గర తీసుకున్నారు. బట్ నిఖిల్ కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాడు అనిపించింది అనమాట. ఎవరు తీసుకోకపోయినా నేను తీసుకున్నాను, బట్ ఆయనకు ఆయన అలాంటి ఫీలింగ్లో లేడు అనే ఫీలింగ్లో ఉన్నాడో మరి ఏంటో కానీ అది పక్కన పెట్టేస్తే ఇంకా మన బేబక్కకి అయితే బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. ఇంకా అందరు హౌస్మేట్ దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడేద్దామని చెప్పేసి కొద్దిసేపు మాట్లాడేసి ఇంకా నాగార్జున సార్ అయితే ఆ బేబక్కనే ఎంతమంది మిస్ అవుతున్నారు అంటే ఆల్మోస్ట్ అందరూ చేతులు లేపుతారనమాట. ఇంకా చూడు అందరూ నిన్ను ఇష్టపడుతున్నారు, అలాంటి ఫీలింగ్ ఏం వద్దు అని చెప్పేసి అయితే ఇక అక్కకు టాటా బాయ్ బాయ్ అందరు చెప్పేశారు. నాకు తెలిసి బేబక్క కొంచెం కామెడీ లెవెల్స్ తగ్గినాయి, అందుకే కావచ్చు తొందరగా వెళ్ళిపోయిందేమో. ఓకే లెట్స్ ఈ వారం అయితే మన బేబక్క అయితే వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ నామినేషన్లు హవా నడుస్తుంది అనమాట. దాని గురించి కూడా రివ్యూ అయితే మన ఫస్ట్ ప్రోమో అయితే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ రివ్యూ పట్ల మీ అభిప్రాయం ఏంటో ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్.